హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మనము బిగ్ బాస్ 9 లో పబ్లిక్ ఎలా ఉంది, పబ్లిక్ ఒపీనియన్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము. మీ పేరండి? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, బిగ్ బాస్ 9 చూస్తున్నారా? సో ఈసారి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మై గెస్ కళ్యాణ్ పడాలా. ఎందుకోసమని అంటే ఏం నచ్చినాయి మీకు ఆయన? ఏమో ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, విన్ అవుతాడు అనేసి తెలుస్తుంది. యాక్చువల్లీ గేమ్స్ పరంగా కానీ టాప్ 3లో ఎవరు ఉంటారు? తనుజ, ఇమాన్యుయల్ షూర్. సో ఈ వీక్లో ఎలిమినేట్ ఎవరైతారు అనుకుంటున్నారు? మై గెస్ సుమన్ శెట్టి. దట్స్ ఇట్. సుమన్ శెట్టి ఎందుకు? బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. మీరు అనుకుంటున్నారు మేబీ ఓటింగ్ పరంగా ఉంటుంది కానీ ఏం చెప్తాం అన్నా. సో ఈ వీక్లో ఏం ట్విస్ట్ ఏం వస్తుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకున్నారు అట్లా. సో మళ్ళీ సీజన్ అయిపోయింది, ఇంకా వైల్డ్ కార్డ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ వీక్లో ఎటువంటి ట్విస్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ట్విస్ట్ అంటే ఏం లేదు, యాజ్ టీజ్ టాప్ 5కి ఏదైతే ఏవి ఉందో ఆ ఏవి చూపిస్తారు అంతే. మా అంటే నాకు తెలిసి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుండొచ్చు, మిడ్ వీక్ ఎవరైనా ఎలిమినేట్ అవుతుండొచ్చు. సో ఇప్పటివరకు చూసిన అందరు ప్లేబ్యాక్లో ఎవరిది బాగా నచ్చింది, మీకు కనెక్ట్ అయింది? బేసికల్లీ యాక్చువల్లీ శ్రీజ మిడ్ వీక్లో వెళ్ళిపోయింది కాబట్టి అది ఫేర్ ఎలిమినేషన్ అనేసి కాదు, మేబీ అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఎంటర్ అయింది. గేమ్స్ అది లేక పోయింది అంతే. లాస్ట్ టైం రీతు చౌదరి ఎలిమినేషన్, దాన్ని ఎలా చూస్తారు మీరు? రీతు కూడా సేమ్ అంతే, తను కూడా ఆడింది, గేమ్స్ బాగా ఆడింది. ఓటింగ్ ప్రకారం తను లీస్ట్లో ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిందని నా గెస్. కానీ ఏమో మేబీ పాలిటిక్స్. సో ఎవరు అండర్ రేటెడ్ ప్లేయరు, ఓవర్ రేటెడ్ ప్లేయర్? డెమాన్ పవన్. పవన్ ఎస్, ఎందుకంటే డెమాన్ కూడా చాలా ఆడుతాడు యాక్చువల్లీ గేమ్స్. మనం డెమాన్ పవన్ చూసాం కదా, దాంట్లో అండర్ రేటెడ్ ఎందుకంటే ఎవరైతే యాక్చువల్ అన్ని వర్క్ చేస్తాడు డెమాన్ పవన్, కానీ టాప్ ఎవరు లైక్ అందరూ జనాలు అది చూడరు కదా, గేమ్స్ చూస్తారు అన్ని అవి చూస్తారు కాబట్టి. సో డెమాన్ పవన్ అండర్ రేటెడ్. ఓవర్ రేటెడ్ వచ్చేసి సంజన అనుకుంటున్నాను అంతే. సో అన్ని సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్లో మీకంటే ఎలా అనిపించినాయి గేమ్స్ కానీ అవన్నీ కూడా ఎలా అనిపించినాయి? గేమ్స్ పరంగా అంటే ఏం బాగా ఏవైతే సీజన్స్కి ఉన్నాయో ఆ సీజన్లో ఉన్న మజా ఈ సీజన్లో లేదు. బేసికలీ గేమ్స్ పరంగా కానీ లైక్ థ్రిల్ కానీ కంటెంట్ కానీ ఇమాన్యుయల్ ఒకటి ఇస్తున్నారు కొంతమంది కూడా, అట్లా అని కాదు కానీ అట్లా. అవుట్ ఆఫ్ 10 అంటే ఎన్ని మార్క్స్ ఇస్తారు ఈ సీజన్? అవుట్ ఆఫ్ 10 అంటే 8 ఇవ్వచ్చు. ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు? కోర్స్ ఇమాన్యుయల్ బేసికలీ మనకు తెలిసిపోతుంది, ఎంటర్టైనర్ అతను. సో ఎంటర్టైనర్ అతనే ఇస్తున్నాడు కాబట్టి అతని నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ 9 చూస్తున్నారా, సీజన్ 9? సో ఈసారి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? లేడీ బాగా ఆడుతుంది కదా, తను విన్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎవరు? తనూజనా? లేడీనా? లేడీ తనుజ విన్ అవుతుందని అనుకుంటున్నాను. బాగా గేమ్ ప్లేయింగ్గా ఆడుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది లేడీ. ఈసారి ఎవరు ఇప్పుడు ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? జబర్దస్త్ అతను ఉంటాడు కదా, ఇమాన్యుయలా? ఇమాన్యుయల్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, ఎందుకు అనిపిస్తుంది? తనకంటే లేడీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఎవరు ఓవర్ రేటెడ్ ప్లేయరు, అండర్ రేటెడ్ ప్లేయర్ మీ దృష్టిలో? ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఇమాన్యుయల్ ఓవర్ రేటెడ్ అనుకుంటున్నాను. అండర్ రేటెడ్ తనుజ అనుకుంటున్నాను. సో అన్ని సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ గేమ్స్ మీకు ఎలా అనిపించింది? కొద్దిగా సీజన్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ కొత్తగా ఎలివేట్ చేస్తున్నారు అంతే. సో అవుట్ ఆఫ్ 10 అంటే ఎన్ని మార్క్స్ ఇస్తారు ఈ సీజన్కి? ఏ సీజన్ అయినా అవుట్ ఆఫ్ 8 ఇవ్వచ్చు. ఏ సీజన్కి అయినా సీజన్కి డిఫరెన్స్ ఉంటుంది, అన్నీ ఒకటే కాన్సెప్ట్ ఉండదు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. మీ పేరండి? సౌమ్య. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ 9 సీజన్. సో ఈసారి టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు? ఇమానియల్.
సో ఎవరు ట్రోఫీ గెలుస్తా అంటున్నారు? ఇమానియల్. సో ఇప్పుడున్న బిగ్ బాస్లో అంటే ఈ ఇంతకుముందు చూసిన సీజన్లలో దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? లాస్ట్ సీజనే బాగుంది అనుకుంటున్నా. ఈ సీజన్లో ఏం బాగలేకపోవడానికి కారణం ఏంటి? అంటే కొంచెం బోరింగ్గా ఉంది అంతే. అంతే. ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు, అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు బిగ్ బాస్లో? ఓవర్ అంటే ఇమానియలే. ఇక బోరింగ్ అంటే ఇక వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు నచ్చిన లవ్ ట్రాక్ ఇప్పుడున్న వాళ్ళు తనుజ ఎలా చూస్తారు వాళ్ళ బాండింగ్ మీరు? బాగానే ఉంటుంది సపోర్టింగ్గా. సో ఈసారి ఏమంటారంటే ఈసారి లేడీ విన్నర్ గెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది. తనుజ అని అనుకుంటున్నాను. ఈసారి లాస్ట్ టైము తిను ఎలిమినేట్ అయ్యారు కదా రీతు చౌదరి. సో ఆ ఎలిమినేషన్ మీరు ఎలా చూస్తారు? ఫెయిర్ ఎలిమినేషనా అన్ఫెయిరా? ఫేరేగానే ఉంది. లాస్ట్గా మీకు బిగ్ బాస్లో టాస్క్లు ఉన్నాయి కదా, ఏ టాస్క్ నచ్చింది? అసలు ఏ టాస్క్ నచ్చలేదా? థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? కుశల్. బిగ్ బాస్ నేను చూస్తున్నారా? సో ఈసారి మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు విన్నర్ అవుతారు? ఇమాన్యుయల్ లేదా కళ్యాణ్. సో ఈ సీజన్లో మీకు అంటే బాగా నచ్చింది ఏంటి? అంటే అన్ని సీజన్లో పోల్చుకుంటే ఈ సీజన్లో బాగా నచ్చింది ఏంటి? సీజన్లో ఏంటి అంటే ట్విస్ట్ ఎక్కువ ఉన్నాయి అండ్ కంటెంట్ కూడా కొంచెం బాగుంది. సో అన్ని సీజన్లతో పోల్చుకుంటే దీనికి ఎంత రేట్, అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? 7.5. టాప్ 3లో ఎవరు ఉన్నారు? టాప్ 3లో డిమాన్ పవన్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. సో ఈ వారము లాస్ట్ వీక్ మనకి ఎలిమినేట్ అయ్యారు కదా రీతు చౌదరి. ఆ ఎలిమినేషన్ మీరు ఎలా చూస్తారు? ఇట్స్ ఎ ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను నేను. మీ పేరండి? జై కుమార్. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? సో ఎవరు ఈసారి ట్రోఫీ గెలుస్తారు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా. ఎందుకే, దేనికోసం? ఆర్మీ సోల్జర్ మంచిగా మెచ్యూరిటీ ఉంది, అన్ని మంచి గేమ్స్ అని ఆడతాడు. అంటే ఈసారి ఏమంటారంటే తనూజ అంటే లేడీ విన్నర్ చూడాలనుకుంటున్నారు ఈసారి అనుకుంటున్నారు. విన్ అవుతాడు కంపల్సరీ. కళ్యాణ్ పడాలా విన్ అవుతాడు. కళ్యాణ్ పడాలా. సో టాప్ 3లో ఎవరు ఉన్నారు? కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, తనుజ. సో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ ముగ్గురులో? ఇమాన్యుయల్. ఆ. సో ఈ సీజన్లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఈ సీజన్కి మీరు అవుట్ ఆఫ్ 10లో ఎన్ని మార్క్స్ ఇస్తారు? 9. ఎవరు ఎక్కువ అంటే ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు, అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు? రీతు ఓవర్ ఇరిటేటెడ్. కళ్యాణ్ పడాలా బాగా ఆడతాడు. సో మరి ఎలిమినేషన్ అయింది, ఆ ఎలిమినేషన్ మీరు ఎలా చూస్తారు? వేరే అది ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది కానీ ఇప్పుడు వెళ్ళారు అంతే తేడా. ఈ సీజన్కి మీలో బాగా నచ్చింది ఏంటి? అంటే సీజన్ అంతా నచ్చింది నాకు సీజన్. అందుకే కామన్ మ్యాన్ వచ్చాడు, లాస్ట్ వరకు ఉన్నాడు. ముందు సీజన్ వరకు అయితే ముందే వెళ్ళిపోయాడు కామన్ మ్యాన్, కానీ ఈ సీజన్ అయితే ఫైనల్ కొడతారని నమ్మకం ఉంది మాకు. సో ఎవరు లవ్ ట్రాక్ జెన్యూన్ అనిపిస్తుంది? లవ్ ట్రాక్ అంటే ఏం లేదు కానీ ఫస్ట్ ఉండేది, ఇప్పుడు లేదు లవ్ ట్రాక్, మొత్తం పోయింది ట్రాక్ అంతా. బాండింగ్స్ ఎలా చూస్తున్నారు బిగ్ బాస్లో? బాండింగ్స్ని మీరు ఎలా చూస్తున్నారు? బాండింగ్స్ అంటే మన సంజనా గారిది అయితే మంచి బాండింగ్ అది. అదంటే మదర్ అండ్ అదే డాక్టర్ సన్ అదైతే మంచిగా ఉంది. మిగతా బాండింగ్లో ఏమంతలేని పీజీ. మరిన్ని గేమ్ తీరు ఎలా ఉంది ఇప్పుడు? గేమ్ తీరు అంటే ఏం లేదు, ముందు వెళ్ళి తర్వాత వచ్చిర్రు అంతే. దివ్య ఎలిమినేషన్ తర్వాత భరణి గేమ్ తీరు ఇప్పుడు మంచిగా అయింది, అప్పుడు అసలు లేదు, ఇప్పుడు కొంచెం మంచిగా అయింది అంతే. థ్యాంక్ యూ. మీ పేరు? రోహిత్. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? సో మీ ఒపీనియన్లో ఎవరు ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతారు 9 సీజన్కి? నా ఒపీనియన్లా మేబీ ఒక అక్క ఉంటుంది ఆమె తనుజ. తనుజ. ఏం నచ్చింది తనుజ గేమ్లో? అంటే యాటిట్యూడ్ బాగుంటుంది ఆమెకి, మంచి యాటిట్యూడ్తో మెయింటైన్ చేస్తుంది తను. సో అది బాగుంటుంది. ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు అనిపిస్తుంది? ఎంటర్టైనర్ ఇమాన్యుయల్. సో టాప్ 3లో ఎవరు ఉన్నారు? అది అంత ఐడియా లేదు. సో ఈ బిగ్ బాస్ సీజన్ అంటే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ కూడా చూస్తారు కదా, ఈ బిగ్ బాస్ సీజన్లో మీకు నచ్చింది ఏంటి? అవుట్ ఆఫ్ 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు 10 మార్కులకి ఈ బిగ్ బాస్ సీజన్కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఎవరికి? బిగ్ బాస్కి. బిగ్ బాస్కే? అరే బిగ్ బాస్కే ఇచ్చేంత మార్కులు మన దగ్గర లేవన్నా. చెప్పండి. మినిమం 9. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు నేహ. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? సో ఎవరి గేమ్ బాగా అనిపిస్తుంది? కళ్యాణ్ బాగా ఆడతాడు పర్ఫెక్ట్గా. సో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఈ సీజన్లో? ఈ సీజన్లో అంటే ఇమాన్యుయల్ గెలుస్తాడు అనుకుంటున్నాను. టాప్ 3లో మీ దృష్టిలో టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లో అయితే బర్నీ గారు అనుకుంటున్నాను.
టాప్ 3లో ఎవరెవరు? బర్నీ గారు ఇంకా బర్నీ గారు ఇమాన్యుయల్ కళ్యాణ్ అవ్వచ్చు మేబీ. ఏమంటే ఈ సీజన్లో తనూజ గారు అంటే లేడీ విన్నర్ కావాలని అంటారు. సో ఈ లేడీ విన్నర్ అవ్వడంలో మీరు ఎలా చూస్తారు? లేడీ విన్నర్ అంటే బాగానే ఉంటుంది, కానీ ఇతను చాలా ఆర్మీ నుంచి కూడా కొంచెం వచ్చాడు కదా కళ్యాణ్, తనే విన్నర్ అవుతే బాగుండేమో అనిపిస్తుంది అంతే. లాస్ట్ వీక్ రీతు చౌదరి ఎలిమినేషన్ అయ్యారు కదా, అది అన్ఫేరా ఫేరా? ఫేర్. సో అన్ని బిగ్ బాస్ సీజన్లో కన్నా ఈ బిగ్ బాస్ సీజన్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? మార్క్స్ అంటే ఏం లేదు, అవుట్ ఆఫ్ 10 అంతా కొంచెం ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉంది. అంతకుముందు అయితే బాగాలేదు, ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. టాస్కులు బోర్ అనిపిస్తున్నాయా పర్లేదా బాగానే ఉన్నాయా? ఇప్పుడు పర్లేదు. అంతకుముందు అయితే అంటే రీతు చౌదరి వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడైతే కొంచెం బాగాలేదు గేమ్. ఇప్పుడు పర్లేదు, బాగుంది. అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు, ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు మీ దృష్టిలో? కళ్యాణ్, ఇంకోటి ఏంటంటే తనుజ. కళ్యాణ్ అండర్ రేటెడా ఓవర్ రేటెడా? అండర్ రేటర్, ఓవర్ రేటర్ తనుజ. ఇలా ఎవరు ఎక్కువ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు? మోస్ట్ ఎంటర్టైన్ అంటే ఎవరు? ఇమాన్యుయల్ థ్యాంక్ యూ. బాగా చేస్తాడు, కామెడీ బాగా చేస్తాడు, అందరినీ నవ్విస్తాడు, మనుషుల్ని కూడా బాగా గెలుచుకుంటాడు తను. అంటే దివ్య ఎలిమినేషన్ తర్వాతకి భరణి ఎలా ఉంది? భరణి ఆట తీరు బాగానే ఉంది, ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు ఆట బాగా ఆడుతున్నాడు, చాలా కొంచెం మైండ్ పెట్టి బాగా ఆడుతున్నాడు, చూస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్. ఎవరు విన్నర్ అవుతారు? ఇమాన్యు అనుకుంటున్నాం అంతే. మీ పేరండి? నా పేరు లావణ్య అండి. బిగ్ బాస్ 9 చూస్తున్నారా సీజన్? సో సో ఎలా అనిపిస్తుంది? నాకు ఈ సీజన్ నచ్చింది, బాగుంది సీజన్. సో ఎవరు మీ ఒపీనియన్లో ఎవరు విన్ అవుతారు? తనుజ విన్నర్ అవుతుంది. ఎందుకని? తన గేమ్ బాగుంది, అన్ని టాస్క్లు కూడా బాగా చేస్తుంది. సో తనుజ విన్నర్ అవుతే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాను. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లో తనుజ, కళ్యాణ్, ఇంకా సుమన్ గారు. లాస్ట్ టైం రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యారు కదా, సో దాన్ని ఎలా చూస్తారు మీరు? అన్ఫేరా ఫేరా? అదే అన్ఫేరే. యాక్చువల్గా సంజన గారు అయితే బాగుండేది, రీతు చౌదరి అయింది అంటే కొంచెం అన్ఫేర్ అనిపించింది. సో ఈ సీజన్లో అన్ని సీజన్లో పోల్చుకుంటే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? అంటే అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? లాస్ట్ సీజన్ కంటే ఇది చాలా బాగుంది, బాగా ఆడుతున్నారు అందరూ. అవుట్ ఆఫ్ 10 నేను ఒక 9 ఇస్తానండి. సో ఈ వారం టికెట్ టు ఫినాల్లో ఎవరు విన్ అవుతుంటున్నారు? ఈ వారం భరణి గారు అనుకుంటున్నాను, ఆయన ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, సో ఆయనే అనుకుంటున్నాను నేను కూడా. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతుంటున్నారు? సంజన గారు. సో ఎవరు మీ దృష్టిలో ఎవరు ఓవర్ రేటెడ్ ప్లేయర్, అండర్ రేటెడ్ ప్లేయర్? ఓవర్ రేటెడ్ తనుజానే, అండర్ రేటెడ్ అంటే సంజన ఆవిడ అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అయితే సంజన గారు. ఎవరు మోస్ట్ ఎంటర్టైనర్? సుమన్ గారు, ఇమాన్యుయల్ ఉన్నాడు, మర్చిపోయి. అంటే ఇప్పుడు సుమన్ శెట్టి అంటే గేమ్ అంతంత మాత్రమే ఉంది అంటున్నారు, సో మీరు ఎలా చూస్తారు? సుమన్ గారు కాదు, నేను ఇమాన్యుయలే అనుకుంటున్నా. ఎంటర్టైన్ అయితే ఫస్ట్ నుండి ఇమాన్యుయల్ కరెక్ట్గా ఇస్తున్నాడు. ఆయననే ఇమాన్యుయల్, తనుజ వీళ్ళ కాంబినేషన్లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది ఫస్ట్ నుండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు శివ. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది గేమ్? బాగుంది, ఇంకా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది ఈ టైంలో. ఇంకానా బర్నీ గారు కానీ, ఎమాన్యుయల్ కానీ అండ్ డెమాన్ కానీ బాగా ఆడుతున్నారు, వాళ్ళ ముగ్గురు కూడా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఓకే వాళ్ళ సపోర్ట్తో ఆడుతున్నారు కొంచెం. ఎవరు గెలుస్తారు మీ ఒపీనియన్? మై ఒపీనియన్ కళ్యాణ్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ సెకండ్లో వచ్చేసి ఇమ్ము. వీళ్ళిద్దరిలో టఫ్ కాంపిటీషన్. వై కళ్యాణ్ ఏంటంటే బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు, అండ్ టికెట్ టు ఫినాలే కూడా బాగా చూసాం కదా, బాగా ఆడాడు. అండ్ ఐ థింక్ ఈజ్ ఎ విన్నర్. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3 వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్, అండ్ సెకండ్ ఇమ్ము,
థర్డ్ వచ్చేసి డెమాన్ అనుకుంటున్నా. సో ఈ సీజన్లో మోస్ట్ ఎంటర్టైనర్ ఎవరు అనుకుంటున్నారు? మోస్ట్ ఎంటర్టైనర్ వచ్చేసి ఇమ్ము బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ అలాగే గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. సో యా, ఈజ్ ఏ ఎంటర్టైన్ పర్సన్. ఈ సీజన్లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు, ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు? అండర్ రేటెడ్ వచ్చేసి బర్నీ గారు అనుకుంటున్నాను. అండ్ ఓవర్ రేటెడ్ వచ్చేసి సంజన. అంటే ఇప్పుడు దివ్య గారి ఎలిమినేషన్ అయినాక సో భరణి గారి గేమ్ తీరులో ఏమైనా చేంజెస్ వచ్చాయా? డెఫినెట్గా మెయిన్గా తనూజ దివ్య వల్ల అతని గేమ్ ఫస్ట్ డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్. అగైన్ తన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను గేమ్ చేంజ్ కానీ మాట తీరు కానీ అన్నీ చేంజ్ అయ్యాయి. యాజ్ వెల్ యాజ్ అలాగే దివ్య ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కూడా అతను కొంచెం గేమ్లో ఇంప్రూవ్ కనిపించింది మాకైతే. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతారు? ఈ వీక్ వచ్చేసి సుమన్ అన్న కానీ సంజన గారు అని అనుకుంటున్నాను. ఈ ఇద్దరిలో ఎవరొకరు అనుకుంటున్నాం. మెయిన్గా తనుజ కూడా ఉండాలి, బట్ తనుజ ఏంటంటే కొంచెం బాగా సపోర్ట్ తీసుకుంటుంది, అందరి సపోర్ట్ తనకే ఉంది కాబట్టి పర్లే చూడొచ్చు. ఈ వీక్ అయితే సుమన్ కానీ సంజన కానీ అనుకుంటున్నాను. సో లవ్ ట్రాక్ అంటే ఓవరాల్ సీజన్లో లవ్ ట్రాక్ ఎవరిది జెన్యూన్ అనిపిస్తుంది, ఫేక్ లవ్ ట్రాక్ ఎవరు? అసలు బాండింగ్స్ పైన, ఓవరాల్ బాండింగ్స్ పైన మీ అభిప్రాయం? బాండింగ్స్ అంటే అవన్నీ మాకంతా ఎందుకు ఈ బాండింగ్స్ అనేది అనిపిస్తుంది బ్రో. మెయిన్గా వచ్చేవాళ్ళు నీట్గా గేమ్ ఆడుకుని వెళ్ళిపోతే పర్లేదు. ఆ రీతు డెమాన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే అర్థం కావట్లేదు. తన వల్ల డెమాన్ గేమ్ కూడా చాలా డౌన్ అయిపోయింది చెప్పాలంటే. రీతు ఏంటంటే ఆడుతుంది కానీ సగం తను ఏం ఆడుతుందో ఏం చేస్తుందో ఎవరికేం అర్థం కావట్లేదు. ఏదైనా డెమాన్ అనుకుని సపోర్ట్తోనే ఉంటుంది కానీ తను పెద్ద ఏం కనిపించట్లేదు. అంటే రీతు ఎలిమినేషన్ చాలామంది అన్ఫేర్ అంటున్నారు. సో మీరేమంటారు? రీతు ఎలిమినేషన్ వచ్చేసి అన్ఫేర్ అవ్వచ్చు, కానీ మేమే అనుకున్నామంటే సంజన ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నాం ఈ సీజన్లో, ఈ వీక్లో. బట్ రీతు అవడం కూడా ఓకే, మేబీ రీతు అవడం తనకు అంత క్యాపబిలిటీ లేదు ఫైనలిస్ట్లో అవ్వడానికి, నా ఒపీనియన్ ఇది. ఓవరాల్గా అన్ని సీజన్తో పోల్చుకుంటే బిగ్ బాస్ 9 సీజన్కి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 8. సో ఎలా ఈసారి అంటే ఏమంటాము, గేమ్స్ బోర్ కొడుతున్నాయా లేకుంటే పర్లేదా? అంటే ముందు సీజన్ మీద పోల్చుకుంటే ఈ సీజన్లో అంత ఇంట్రెస్టింగ్ గేమ్స్ లేవు మెయిన్గా చెప్పాలంటే. అంటే రొటీన్ గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్గా మాకు అనిపించట్లే గేమ్స్. 8 కానీ 7 కానీ మంచి గేమ్స్ పెట్టారు, ఇంట్రెస్టింగ్ వచ్చాయి. కానీ ఈ సీజన్లో అంత ఏమి అనిపించట్లేదు మాకైతే. ఈ వీక్లో ఏ ట్విస్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? మేబీ ఐ థింక్ నేను డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఈ వీక్లో, చూడాలి మరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మీ పేరు? ప్రశాంత్. బిగ్ బాస్ చూస్తున్నారా? ఈ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఈ సీజన్ 9 చాలా బాగుంది. కంపేర్ టు పాత సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ 9 చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 వీ విల్ గివ్ 8.5. ఎవరు ఈసారి ట్రోఫీ విన్నర్ అవుతారు? ఇన్ బిట్వీన్ తనుజ అండ్ కళ్యాణ్. వై? బికాజ్ కళ్యాణ్ వచ్చేసి తన ఒరిజినల్ బిహేవియర్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ మన పక్కింటి అబ్బాయిలాగే అనిపిస్తున్నాడు. తనుజ వచ్చేసి క్యూట్గా మేబీ తను రాంగ్ చేయొచ్చు కానీ తన క్యూట్నెస్లో అది మ్యాచ్ అయిపోతుంది. సో మేబీ తనుజ ఆర్ కళ్యాణ్. టాప్ 3లో ఎవరు ఉంటారు? ఇమాన్యుయల్. సో మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్లేయర్ అండ్ అండర్ రేటెడ్ ప్లేయర్ అంటే ఎవరు అంటారు? ఓవర్ రేటెడ్ ప్లేయర్ వచ్చేసి పవన్. అండర్ రేటెడ్ ప్లేయర్ వచ్చేసి భరణి. సో ఎవరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ సీజన్లో? ఇమాన్యుయల్. ఎవరు అంటే ఇప్పుడు నార్మల్గా బాండింగ్స్ ఎలా చూస్తారు బిగ్ బాస్లో? బాండింగ్స్ అంటే ఎవరిది జెన్యున్ లవ్ ట్రాక్ కానిది ఎవరిది అనుకుంటారు? మనం అది చెప్పలేం. కాకపోతే జెన్యూనిటీ అని పక్క పెడితే వాళ్ళు దాంట్లో ఆడే ప్రకారం అయితే నాకు తనూజ అండ్ మన కళ్యాణ్ ఓకే అనిపిస్తుంది. వాళ్ళ ఇంకా వీళ్ళది వచ్చేసరికి రీతు అండ్ పవన్ ఓకే, కానీ అది ఎక్కడో సరే క్రింజ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు రీతుది ఎలిమినేషన్ ఎలా చూస్తారు మీరు? మంచిగానే అయింది. ఇప్పుడు భరణి గేమ్ తీరు ఎలా ఉంది అంటే ఆఫ్టర్ దివ్య ఎలిమినేషన్ తర్వాత భరణి గేమ్ తీరు ఎలా ఉంది? మనోడు ఇప్పుడైతే పర్లేదు, కొంచెం ఫామ్లోకి వచ్చింది కానీ ఓవర్ యాంగ్రీ అయిపోతుండో అది మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈ టాస్క్స్ బోర్ కొడుతున్నాయా మీకు? ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ టాస్క్స్? పర్లేదు, కంపారిటివ్లీ పాత సీజన్ పోల్చుకుంటే ఈ సీజన్ కొంచెం ఎగ్జైటింగ్ ఉంది.
ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు అనుకుంటున్నారు? ఈ ఫస్ట్ థింగ్ మేబీ ద భరణి. సో ఈ వారంలో ట్విస్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ట్విస్ట్ అంటే మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ అలా ఉండేలాగా క్రియేట్ చేసి వదిలేయచ్చు. టికెట్ టు ఫినాలే ఈ వీక్లో ఎవరు విన్ అవ్వరు? మేబీ పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరండి? ప్రగతి. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి మరి ఎవరైతే అనుకుంటున్నారు విన్నరు? కళ్యాణ్ పడాలా. ఎందుకు? He is a great person and he came from soldier army and he will win the Big Boss season 9. సో టాప్ 3లో ఎవరు ఉంటారు? Top 3 first Kalyan Padala, top 2 Tanuja, top 3 Emmanuel. ఈ వీక్లో ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు? Maybe Sanjana or Suman Shetty. సో ఎవరు ఎక్కువ ఇప్పుడు ఎంటర్టైన్ చేసేది ఎవరు ఎక్కువ సీజన్లో? Emmanuel. సుమన్ శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గేమ్ ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది, ఇంప్రూవ్మెంట్ అయింది. ఫస్ట్ వీక్లో తన కొంచెం లోలో అంటే స్లోగా ఉన్నాడు, బట్ ఇప్పుడు తన బెస్ట్ ఇవ్వగలుగుతున్నాడు. ఎవరు ఫేక్ ప్లేయరు, జెన్యూన్ ప్లేయరు? ఫేక్ ప్లేయర్ భరణి అనుకుంటున్నా నేను. భరణి. దివ్య ఎలిమినేషన్ తర్వాత సో భరణి గేమ్ తీరు ఎలా ఉంది? దివ్య ఎలిమినేషన్ తర్వాత భరణి గేమ్ చాలా బాగుంది. అంతకమంటే ముందు ఇప్పుడు భరణి గేమ్ చాలా బాగుంది. ఈ సీజన్లో మోస్ట్ అంటే ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు, అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు? ఓవర్ రేటెడ్ అంటే ఓవర్గా రియాక్ట్ అయ్యేది తనుజ. నెక్స్ట్ లో అనేది అర్థం చేసుకునే మైండ్ అనేది మేబీ కళ్యాణ్ పడాలకు ఉంది అని నా కన్ఫర్మేషన్. అంటే ఈసారి లేడీ విన్నర్ అయితే బాగుంటుందని అంటున్నారు, మీ ఒపీనియన్? యా షూర్, తనుజ మేబీ అవ్వచ్చు. సో టాప్ 10కి మీకు ఎన్ని అవుట్ ఆఫ్ 10 మార్క్స్కి ఎన్ని ఇస్తారు? బిగ్ బాస్ 9. బిగ్ బాస్ 9కి టాప్ 10కి టాప్ 10 ఇస్తాను ఈసారి మాత్రం. అంటే అన్ని టాస్క్లు బాగున్నాయి, బోరింగ్ ఏమైనా అనిపించినాయి టాస్క్లు? ఈ టాస్క్లు చాలా బాగున్నాయి, వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. టాస్క్లు అన్ని సీజన్ కంటే ఈ సీజన్ ఇంకా ఇంక్రీజ్మెంట్ అయింది, బాగుంది. ఈ వీక్లో మనకి ఎటువంటి ట్విస్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? మేబీ అంటే ఇప్పుడు ట్విస్ట్ ఫైనల్ టాప్ 5 వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అని నా ఒపీనియన్. రీతు ఎలిమినేషన్ ఎలా చూస్తారు? రీతు ఎలిమినేషన్ షాకింగ్గానే ఉంది, బట్ తన గట్టి ప్లేయరే, చాలా మంచి ప్లేయరే, బట్ తన అన్ఫేర్ అనుకుంటున్నాను నేను. ఇంకా టాప్ 5 వరకు వెళ్తుందేమో అని అనుకున్న రీతు ప్లే. లవ్ ట్రాక్ ఎవరు జెన్యూన్ లవ్ ట్రాక్ అనిపిస్తుంది? అసలు బాండింగ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? తనుజ అండ్ భరణి బాండింగ్ ఈజ్ సూపర్. సో జెన్యూన్ లవ్ ట్రాక్ ఎవరిది? కళ్యాణ్ అండ్ తనుజ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.